నమస్తే అండ్ వెల్కమ్. పోటీ పరీక్షల్లో ఈ రోజుల్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ను సాధించాలంటే ఇంగ్లీష్ ప్రధానమనే విషయం మనందరికీ తెలుసు. మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చిందనేది ఎంత ప్రధానమో, మనం ఇచ్చిన ఎగ్జామ్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ను ఎలా అర్థం చేసుకుంటున్నాము, వాటిని ఎలా ఆన్సర్ చేస్తున్నాం అనే దాని మీదనే మనకు జాబ్ వస్తుంది అనేది కూడా అంతే వాస్తవం. సో మరి ఈ వీడియోలో వివిధ ఎగ్జామినేషన్స్లో డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఇలా వివిధ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ భాగంలో ఇచ్చిన వివిధ ప్రశ్నలు, అంటే కేవలం టెన్సెస్ నుంచి మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే టెన్సెస్ మీద ఇచ్చిన ప్రశ్నలు మాత్రమే తీసుకొని వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేసేటప్పుడు మనము ఎలాంటి టెక్నిక్స్ను వాడాలి, ఎలా రాంగ్ ఆన్సర్ని మనం తీసివేయాలి అనే విధానాన్ని మనము డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో మరి ఈ వీడియో మొత్తం మీరు చూసినట్టయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఇంగ్లీష్ నుంచి బేసిక్ ప్రొఫిషియన్సీ నుంచి వచ్చిన ఎలాంటి ప్రశ్ననైనా మీరు ఈజీగా ఆన్సర్ చేసి ఎక్కువ స్కోర్ చేసి జాబ్ని ఈజీగా పట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మనం వీడియోలో చూసినట్టయితే మొదటి ప్రశ్న, ఎవ్రీ సండే రవి అండ్ మోహన్ మీట్ ఇన్ ద సేమ్ కేఫ్, దే ఆర్ గోయింగ్ దేర్ ఫర్ ఇయర్స్. ఇది క్వశ్చన్ అనమాట. దీంట్లో ఏమి ఇచ్చాడు, ది అండర్లైన్ పార్ట్ షుడ్ బి రీప్లేస్డ్ బై, ఇందులో ఒక పార్ట్ అండర్లైన్ చేసింది, దాన్ని వేరే వర్డ్తోని రీప్లేస్ చేయాలట. ఏం అండర్లైన్ చేసింది, ఆర్ గోయింగ్ అనేది అండర్లైన్ చేసింది. మరి ఇలా సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనము ఇది ఏ టెన్స్లో ఉందో చూడాల్సిన అవసరం ఉంది. టెన్స్ చూడాలంటే దాన్ని వర్బ్ చూడాలి. ఇక్కడ మనకు మీట్ అనేది ఒక వర్బ్ ఉంది, ఇది వర్బ్ 1 అంటే ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. ఆర్ గోయింగ్ అనేది కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది, కంటిన్యూస్ టెన్స్లో. సో ఇది ఫైన్, ఈ సెంటెన్స్ మనకు ప్రజెంట్ టెన్స్లో ఉంది అనేది క్లియర్గా అర్థమైంది. ఇక ఇక్కడ ఆర్ గోయింగ్ అనే ప్లేస్లో వేరే ఆప్షను రైట్ ఆప్షన్ పెట్టమని అంటున్నాడు అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఏ హ్యావ్ గాన్, బి హ్యావ్ నాట్ గాన్, సి హ్యావ్ బీన్ గోయింగ్, డి హ్యావ్ నాట్ బీన్ గోయింగ్ అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఇందులో మరి ఇక్కడ మనకి కీవర్డ్స్ ఏమి ఇచ్చారు, ఫర్ ఇయర్స్ చాలా సంవత్సరాలుగా అన్నట్టు చెప్తున్నాను అనమాట. అంటే చాలా సంవత్సరాలుగా రవి, మోహన్ కలుస్తూ ఉన్నారు ఆ కేఫ్ దగ్గర, అంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంది, కలుస్తూ ఉన్నారు. కానీ ఇచ్చిన ఆప్షన్లో హ్యావ్ నాట్ గాన్, వెళ్ళట్లేరు అని ఉన్నది. సో ఇది కాదు అన్నమాట, బి కాదు. హ్యావ్ నాట్ బీన్ గోయింగ్, వెళ్ళట్లేరు అని ఉన్నది. సో ఇది కూడా కాదు, ఎందుకంటే క్వశ్చన్లోనే వెళ్తున్నారు అని అన్నది, ఇచ్చిన ఆప్షన్లో వెళ్ళట్లేరు అని అన్నది. కాబట్టి ఈ 2 ఆప్షన్లు మనం బేసిక్గా తీసేయచ్చు అన్నట్టు. ఇక మిగిలిన 2 ఆప్షన్స్ ఏంటి, హ్యావ్ గాన్, హ్యావ్ బీన్ గోయింగ్ అనే ఆప్షన్సే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫర్ ఇయర్స్ అని అన్నాడు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ పని నడుస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే చెప్తాము. సో హ్యావ్ గాన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్, ఇది కాదు. సో మనకు మిగిలిందిగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకే ఒక స్ట్రక్చర్ ఉంది, అదే ఆప్షన్ సి అనమాట. సో హ్యావ్ బీన్ గోయింగ్ అనేది రైట్ ఆప్షన్గా మనకు కనపడుతుంది. అంటే సి అనేది రైట్ ఆప్షన్ అనమాట. హ్యావ్ బీన్ గోయింగ్ అంటే ఎవ్రీ సండే రవి అండ్ మోహన్ మీట్ ఇన్ ద సేమ్ కేఫ్, దే హ్యావ్ బీన్ గోయింగ్ దేర్ ఫర్ ఇయర్స్ అనేది రైట్ సెంటెన్స్ అనమాట. సెకండ్ వన్, ప్రవీణ్ ఫోన్డ్ వైల్ వి డాష్ డిన్నర్. సో ఇలా సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇచ్చి కింద డాష్లో ఏమి నింపాలి అనేది మనల్ని అడుగుతున్నాను అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఏ వుడ్ టేక్, బి వర్ టేకింగ్, సి ఆర్ టేకింగ్, డి హ్యావ్ హ్యాడ్ అనే ఆప్షన్స్ మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మనం చూసినట్టయితే ఫస్ట్ మనం ఇది ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఫోన్డ్ అని అన్నాడు, ఇది వర్బ్ 2 కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత వర్బ్ను మనకు డాష్ ఇచ్చాడు. సో అందువల్ల దీని తర్వాత వచ్చేది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి అనేది మనకు బేసిక్గా అర్థం కావాలన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఆర్ టేకింగ్ అనేది ఆప్షన్ సి అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి అది కాదు. డి కూడా కాదు, హ్యావ్ అనేది మనకు ప్రజెంట్ వర్బ్ కనపడుతుంది కాబట్టి సో సిడిని మనం బేసికల్గా ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు. ఇక మిగిలింది వుడ్ టేక్, ఏ, బి వర్ టేకింగ్ అనమాట. సో ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్తోని కాంబినేషన్లో మనకి ఏమేమి వస్తాయండి, సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్, ఈ 3 కాంబినేషన్స్ వస్తున్నాయి అనమాట. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది 2 ఆప్షన్స్లో లేదు, సో అది కూడా కాదు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది కూడా ఈ ఆప్షన్స్లో లేదు, సో అది కూడా కాదు. ఇక మిగిలింది సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్.
సో అందువల్ల పాస్ట్ కంటిన్యూస్ ఏముంది ఆప్షన్లో? ఆప్షన్ ఏ కాదు, వుడ్ హ్యావ్ అనేది కాదు. సో ఆప్షన్ బి వర్ టేకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్గా మనకు కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకు బి ఆప్షనే మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి బి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సెంటెన్స్ అర్థమైంది. ప్రవీణ్ ఫోన్ చేసిండు వైల్ వీ వర్ టేకింగ్ డిన్నర్, మేము డిన్నర్ తినేటప్పుడు ఆయన ఫోన్ చేసిండు అన్నమాట. సో ఇక్కడ మనకు రెండు టెన్స్లు ఉన్నాయన్నమాట. సో ఒకటి ప్రవీణ్ ఫోన్ సింపుల్ పాస్ట్ టెన్స్, వైల్ వీ వర్ టేకింగ్ డిన్నర్ తీసుకునేటప్పుడు తినేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అనమాట. సో ఈ పని జరుగుతున్నప్పుడు ఆ పని జరిగింది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో బి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని మనం చెప్తున్నాం అనమాట. థర్డ్ వన్, వెన్ వీ డాష్ గెట్ బ్యాక్ ది ఆన్సర్ స్క్రిప్ట్ హీ సా దాట్ హీ డాష్ మేక్ సెవరల్ మిస్టేక్స్. సో ఇక్కడ రెండు కూడా డాష్లు ఇవ్వడం జరిగింది, రెండు వర్బ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గెట్, సెకండ్ది మేక్ అనమాట. ఇంకా ఆప్షన్స్ చూద్దాం. ఏ గాట్ మేడ్, బి గాట్ హ్యాడ్ మేడ్, సి గెట్ వాజ్ మేడ్, డి హ్యావ్ గాట్ మేడ్. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది చూడాలి. సో దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏంటి అసలు. వెన్ వీ గెట్ బ్యాక్ ది ఆన్సర్ స్క్రిప్ట్, మేము ఆన్సర్ స్క్రిప్ట్స్ తీసుకున్నప్పుడు హీ సా అతను చూశాడు, దట్ హీ మేక్ సెవరల్ మిస్టేక్స్, చాలా తప్పులు చేశాను అని అతను గమనించుకున్నాడు అనమాట. సో ఇందులో మన కీవర్డ్ ఒకటి సా లాగా కనబడుతుంది. SAW అంటే ఇది వర్బ్ టు, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏది కరెక్ట్ ఆప్షనో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కింద చూసినట్టయితే గెట్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు, సి ఆప్షన్ మనం బేసిక్గా తీసేయచ్చు. ఇక మిగిలిన 3 గాట్ మేడ్, గాట్ హ్యాడ్ మేడ్, హ్యాడ్ గాట్ మేడ్, ఈ 3 కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి వర్బ్స్ కాబట్టి ఈ మూడిట్లో ఏదో కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ఈ సెంటెన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వెన్ వీ గెట్ బ్యాక్ ది ఆన్సర్ స్క్రిప్ట్, మేము ఆన్సర్ స్క్రిప్ట్స్ తీసుకున్నప్పుడు హీ సా దట్ హీ మేడ్ సెవరల్ మిస్టేక్స్, అతను చాలా తప్పులు చేశాను అని గమనించుకుండు అనేది మనం చెప్తున్నాం అనమాట. సో ఇందులో 2 పనులు జరిగినాయి, అంటే పాస్ట్ టెన్స్లో 2 పనులు జరిగినాయి. ఒకటి ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకోవడం, రెండోది ఎక్కువ మిస్టేక్స్ చేయడం, చాలా మిస్టేకులు చేసినని గమనించుకోవడం. ఇందులో ఏది ముందు జరిగిందండి? ఎక్కువ మిస్టేక్స్ చేయడం అనేది ముందు జరిగిందా, ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకోవడం అనేది ముందు జరిగిందా? సో ఎక్కువ మిస్టేక్స్ చేయడం అనేది ముందు జరిగిందనమాట. సో ఎక్కువ మిస్టేక్స్ చేయడమే ముందు జరిగింది కాబట్టి ముందు జరిగిన యాక్టివిటీని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉన్నది ఏంది? ఇక్కడ హ్యాడ్ మేడ్ ఇది ఉంది, హ్యాడ్ గాట్ ఇది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ రెండిట్లలోనే మనకు ఆన్సర్ ఉంది అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో మనకు ముందు ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకున్నామా, మిస్టేక్స్ ముందు చేసామా? మిస్టేక్సే ముందు చేసాం కాబట్టి హ్యాడ్ గాట్ కంటే హ్యాడ్ మేడ్ అనేదే కరెక్ట్ ఆప్షన్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో అందువల్ల వెన్ వీ గాట్ బ్యాక్ ది ఆన్సర్ స్క్రిప్ట్, మాకు ఆన్సర్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు హీ సా ఏం చూశాడు, దట్ హీ హ్యాడ్ మేడ్ సెవరల్ మిస్టేక్స్. ఇక్కడ హ్యాడ్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ అని ఎందుకన్నామనంటే ఆ పని ముందే జరిగిపోయింది, ఇతను చూసేదానికంటే ముందే మిస్టేక్స్ చేయడం జరిగిందనమాట. అందువల్ల అక్కడ హ్యాడ్ మేడ్ అంటే చూడడం అనే పని కంటే ముందు తప్పులు చేయడం అనే పని జరిగింది కాబట్టి హ్యాడ్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ అని అనడం జరిగిందనమాట. సో ఇలా ఆప్షన్ బి మనకు కరెక్ట్ ఆన్సర్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి వెన్ వీ గాట్ బ్యాక్ ది ఆన్సర్ స్క్రిప్ట్ హీ సా దట్ హీ హ్యాడ్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇక 4th వన్, ఇట్స్ లేట్ ఇట్స్ టైమ్ వీ డాష్ హోమ్. సో ఇది ఇలా ఇవ్వడం జరిగింది. ఇక ఆప్షన్ చూసినట్టయితే వుడ్ గో, బి వెంట్, సి ఆర్ గోయింగ్, డి గో. ఇది చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే ఇట్స్ టైమ్ అనే ఒక ఫ్రేజ్ మనకు గనక వచ్చినట్టయితే సెంటెన్స్లో ఆ ఫ్రేజ్ కనిపిస్తే ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ మనకు కనిపిస్తే దాని తర్వాత మనకు ఎప్పుడైనా వర్బ్ 2నే వర్బ్ 2వ రూపమే ఉండాలి, పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే ఉండాలి. అది ఫిక్స్డ్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో కింద వర్బ్ 2లో ఏమున్నాయి? ఫస్ట్ ఏ కాదు, బి వర్బ్ 2నే, సి కాదు, డి కాదు. సో బి అనేది క్లియర్ కట్గా ఆన్సర్గా మనకు కనబడుతుంది. సో ఇట్స్ లేట్
ఇట్స్ టైమ్ వీ వెంట్ హోమ్. సో బి అనేది రైట్ ఆన్సర్గా కనబడుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ టైమ్ అనేది మనకు వచ్చినట్టయితే సెంటెన్స్లో దాని తర్వాత అది వర్బ్ టూను మాత్రమే తీసుకుంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫిక్స్డ్ అనమాట. ఫిఫ్త్ వన్, అరుణ డాష్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఇక్కడ లెర్న్ అనేది బ్రాకెట్లో ఇచ్చింది. దీన్ని రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను మనము కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక ఆప్షన్స్ చూద్దాం. ఏ లెర్న్స్, బి విల్ బీ లెర్నింగ్, సి హ్యాడ్ బీన్ లెర్నింగ్, డి హ్యాస్ బీన్ లెర్నింగ్. ఈ 4 ఆప్షన్స్లలో మనకు రైట్ ఆప్షన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కీవర్డ్ చూద్దాం. సో ఫర్ 5 years 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తుందంట అరుణ అనే అమ్మాయి? లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందన్నమాట. సో ఆమె 5 సంవత్సరాల ముందు మొదలుపెట్టింది పని ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంది. అందువల్ల ఎప్పుడైతే అది 5 సంవత్సరాల క్రితమే మొదలైంది కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇలాంటి పనులన్నింటినీ కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే వాడాలి. సో ఇచ్చిన కింద ఆప్షన్స్లో ఏది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఉందో చూసుకుంటే అదే ఆన్సర్ అనమాట. లెర్న్స్ అనేది కాదు, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. విల్ బీ లెర్నింగ్ అనేది ఫ్యూచర్ టెన్స్. హ్యాడ్ బీన్ లెర్నింగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక మిగిలింది హ్యాస్ బీన్ లెర్నింగ్ అనేది మాత్రమే. డి ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి హ్యాస్ బీన్ లెర్నింగ్ అనమాట. ఎందుకంటే ఇదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అనమాట. సో ఆన్సర్ ఏంటి? అరుణ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years అనేది మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డాష్ ఐ విల్ గో. ఇఫ్ యూ డాష్ ఐ విల్ గో. సో కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చిండో చూద్దాం. ఏ కమ్, బి కేమ్, సి కమ్స్, డి హ్యాడ్ కమ్. సో ఇది ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు ఈజీగా అర్థం కావాలి. మనకు క్లూ ఏంది? విల్ గో. ఇఫ్ కండిషనల్స్ 3 రకాలుగా ఉన్నాయి అనేది మనకు ఈజీగా అర్థం కావాలి. ఇక ఇక్కడ ఇచ్చింది ఐ విల్ గో. సో మెయిన్ క్లాస్లో విల్ గో అనేది ఇచ్చిండు కాబట్టి, అంటే మోడల్ వర్బ్ ఇచ్చిండు కాబట్టి ఇఫ్ క్లాస్లో కంపల్సరీగా వర్బ్ 1 ఉండాలనేది మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఇక కింద ఇచ్చిన దాంట్లో వర్బ్ 1 ఉన్నదా అనేది చూసుకుంటే అదే ఆన్సర్ అనమాట. కమ్ వర్బ్ 1, కేమ్ కాదు, ఇది వర్బ్ 2 కాబట్టి. హ్యాడ్ కమ్ కూడా కాదు. సో కమ్, కమ్స్ ఈ 2 కూడా వర్బ్ 1 ఉన్నాయన్నమాట. అంటే ఏ, సి 2 వర్బ్ 1 ఉన్నాయి. మరి ఇందులో ఏది కరెక్టు? సో యు అనేది మనకు సెకండ్ పర్సన్ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ కమ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కే వస్తుంది. అందువల్ల కమ్స్ అనేది కాదు. సో ఇక మిగిలింది ఏ ఆప్షన్ అనమాట. సో కమ్ అనేది రైట్ ఆప్షన్ అనమాట. అందువల్ల ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? ఇఫ్ యూ కమ్ ఐ విల్ గో అనేది రైట్ ఆన్సర్ అనమాట. 7th, ఇట్ డాష్ దే ఆర్ హ్యాపీ. సో ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సీమ్డ్, బి ఈజ్ సీమ్డ్, సి హ్యాజ్ సీమ్డ్, డి సీమ్స్. సో ఇది చాలా ఈజీ. కొలోక్వియల్ లాంగ్వేజ్ ఆర్ ప్రాక్టికల్ లాంగ్వేజ్లో కూడా ఇది ఈజీగా ఎవరైనా చేయొచ్చు అనమాట. దే ఆర్ హ్యాపీ అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో దీనికి ముందున్న వర్బ్ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో వర్బ్ 2 సీమ్డ్ ఏ ఉంది కాబట్టి ఏ ఆప్షన్ కానే కాదు. ఇక మిగిలిన బి, సి, డిలోనే మనకు రైట్ ఆన్సర్ ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇట్ ఈజ్ సీమ్డ్ కాదు. సో అందువల్ల ఎందుకు ఇది ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి బి ఆప్షన్ కూడా కాదు. ఇట్ హ్యాస్ సీమ్డ్ నో, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్లో వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక మిగిలింది ఏంది? డి ఆప్షన్ అన్నమాట. ఇట్ సీమ్స్, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ అనేది ఇట్ సీమ్స్ దే ఆర్ హ్యాపీ అనేది మనకు రైట్ ఆప్షన్గా ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. సో అందువల్ల ఇట్ సీమ్స్ దే ఆర్ హ్యాపీ అనేది రైట్ ఆన్సర్ అనమాట. 8th వన్, సచిన్ టెండూల్కర్ డాష్ కంప్లీటెడ్ హిస్ సెంచరీ వెన్ హీ రీచ్డ్ ద స్టేడియం. సో ఇలా సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దీని ఆప్షన్స్ చూద్దాం. హ్యాస్ నౌ, బి వాజ్ స్టిల్, సి హ్యాడ్ ఆల్రెడీ, డి ఈజ్ స్టిల్. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక క్వశ్చన్ను మనం చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ డాష్ కంప్లీటెడ్ అనేది మనకు వర్బ్ 2గా కనిపిస్తుంది. సో హిజ్ సెంచరీ వెన్ వీ రీచ్డ్ అనేది కూడా వర్బ్ 2. సో మనకు 2 వర్బ్ 2లు ఉన్నాయి కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక మనకు పాస్ట్ టెన్స్లో కాంబినేషన్స్ 3 కాంబినేషన్స్ అని గతంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక మొదటి కాంబినేషన్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్. రెండో కాంబినేషన్ సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. మూడో కాంబినేషన్ సింపుల్ పాస్ట్. సో ఇది వర్బ్ 2 ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ అన్న పాస్ట్ పర్ఫెక్ట్ అన్న అయ్యి ఉండాలన్నమాట. సో ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్లు కింద చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఏంటది? హ్యాస్ నౌ అనేది కానే కాదు, ఇది ఎందుకంటే ఇది ప్రజెంట్ స్ట్రక్చర్ కాబట్టి. వాజ్ స్టిల్, సో
ఇది కూడా కాదు, ఎందుకంటే ఇది కూడా అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి. ఈజ్ స్టిల్ అనేది కూడా ప్రజెంట్ టెన్స్ కాబట్టి దీన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా మనకు మిగిలింది పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో సి ఆప్షన్ మాత్రమే. సో హ్యాడ్ ఆల్రెడీ అనేది మాత్రమే మనకు మిగిలింది అనమాట. సో అందువల్ల సి ఆప్షన్ హ్యాడ్ ఆల్రెడీ అనేదే మనకు రైట్ ఆప్షన్గా కనిపిస్తుంది. సో సచిన్ టెండూల్కర్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిస్ సెంచరీ వెన్ వీ రీచ్ ద స్టేడియం. దీని అర్థం ఏంటంటే మేము స్టేడియంకి వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఆల్రెడీ సెంచరీ కొట్టేసిండు అని అర్థం అనమాట. సో ఇందులో 2 పనులు జరిగినాయి. మేము స్టేడియానికి రావడం అనేది ఒకటి, సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టడం అనేది రెండో పని. ఇందులో ఏది ముందు జరిగింది? సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టడం అనేది ముందు జరిగింది అనమాట. సో ముందు జరిగిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం. అందువల్లనే టెండూల్కర్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని అన్నాం అనమాట. దాని తర్వాత జరిగిన పనినే సింపుల్ పాస్ట్లో రాస్తాం. అందువల్లనే వీ రీచ్డ్ వర్బ్ టు దీన్ని సింపుల్ పాస్ట్లో రాయడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఈజ్ సి హ్యాడ్ ఆల్రెడీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వెన్ సురేష్ వాజ్ 5 years ఓల్డ్ హీ డాష్ డ్రింక్ హార్లిక్స్. సో ఆప్షన్స్ చూద్దాం. విల్లింగ్ టు, బి యూస్, సి యూస్ టు, డి లైక్స్ టు. సో ఇక్కడ మనకు సురేష్ వాజ్ 5 years ఓల్డ్. వాజ్ అంటే పాస్ట్ టెన్స్ అంటే గతము అన్నమాట. సో సురేష్కు సంబంధించింది గతానికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నదనేది మనం బేసిక్గా అర్థం చేసుకోవాలి. ఇక దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు మరి ఇక్కడ ఏమొస్తుంది? హీ డాష్ డ్రింక్ హార్లిక్స్ అనేది ఉందన్నమాట. సో ఈ సురేష్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన సంఘటన, అంటే ఆయన పాస్ట్లో ఉన్న ఆయనకు ఒక హ్యాబిట్ అలవాటు అనమాట. ఏంటి? హార్లిక్స్ తాగడం. సో ఇలా గతంలో మనకు పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్ను చెప్పడానికి మనం వాడే వర్డ్ ఏంటండి? ఫ్రేజ్ ఏంటంటే యూజ్డ్ టు అనమాట. యూజ్డ్ టు అది డైరెక్ట్ క్వశ్చనింగ్. యూజ్డ్ టు ఇందులో ఏ ఆప్షన్ కూడా కాదు, ఎందుకంటే ఇది గతంలో జరిగిన మనకు ఉన్న అలవాట్లను గురించి చెప్పడానికి యూజ్డ్ టు అనేది వాడుతూ ఉంటాం అనమాట. సో ఇది రైట్ డైరెక్ట్ ఆన్సరే కాబట్టి మనము ఆప్షన్ సి యూజ్డ్ టును సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే వెన్ సురేష్ వాజ్ 5 years ఓల్డ్ హీ యూజ్డ్ టు డ్రింక్ హార్లిక్స్. అతను హార్లిక్స్ తాగేవాడు. అతని పాత అలవాటు, ఇప్పుడు తాగట్లేడు. అందువల్ల అతని పాత అలవాటు కాబట్టి యూజ్డ్ టు అనే ఫ్రేజ్ని మనం వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినైతే షీ డాష్ ప్రామిసెస్ బట్ డజంట్ కీప్ దెమ్. ఇక ఆప్షన్స్ చూద్దాం. ఏ హ్యాస్, బి మేక్స్, సి టేక్స్, డి టెల్స్. ఇక రైట్ ఆప్షన్ ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షీ డాష్ ప్రామిసెస్ బట్ డజంట్ కీప్ దెమ్. ఆమె ప్రామిసెస్ చేస్తుందంట కానీ డజంట్ కీప్ దెమ్, వాటిని నిలబెట్టుకోదు. సో వీ ఆల్వేస్ మేక్ ప్రామిసెస్. మనం ప్రామిసెస్ అంటే మేక్ ప్రామిసెస్ చేస్తామంటే మేక్ ప్రామిస్ అనమాట. సో హ్యాస్ రాంగ్ ఆప్షన్, టేక్ రాంగ్ ఆప్షన్, టెల్స్ రాంగ్ ఆప్షన్. సో డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి వి మేక్ ప్రామిసెస్. సో ఇక్కడ షీ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మేక్స్ అనేది వచ్చిందనమాట. సో మేక్స్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో షీ మేక్స్ ప్రామిసెస్ బట్ డజంట్ కీప్ దెమ్. సో ఆమె ప్రామిస్ చేస్తుంది కానీ వాటిని నిలబెట్టుకోలేదు. సో ఇలా మనము ఇచ్చిన ప్రశ్నలను జాగ్రత్తగా చదివి అది ఏ టెన్స్లో ఉందో ముందు అర్థం చేసుకొని వర్బ్ ద్వారా మాత్రమే మనకు అది అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి వర్బ్ను క్యాచ్ చేసి అది ఏ టెన్స్లో ఉందో చూసి దాని తర్వాతనే మనము ఆప్షన్స్లోకి వెళ్ళి ఎలిమినేట్ అంటే అవసరం లేని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి రైట్ ఆప్షన్ను మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఇదంతా చేయాలంటే మనకు టెన్సెస్ మీద అవగాహన ఉండాలి. మరి టెన్సెస్ మీద అవగాహన ఉండాలంటే మనకు బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ టెన్సెస్ అన్నీ తెలిసి ఉండాలి. టెన్సెస్ ఎలా వాడతారో తెలిసి ఉండాలి, ఏ సందర్భంలో వాడతారో తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసుంటే మాత్రమే ఈ టెస్ట్లో మనము 10 మార్క్స్కు 10 వచ్చే అవకాశము ఈజీగా ఉంటుందన్నమాట. సో మీరు కనుక టెన్సెస్ గురించి నేర్చుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంది, కంప్లీట్ తెలుగు టు తెలుగు డిస్క్రిప్షన్ ఒకటి ఉంది. ఫస్ట్ అది వింటే మీకు ఒక అవగాహనకు వచ్చి దాని తర్వాత ఇది మళ్ళీ చూడండి. సో దాట్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్. సో ఈ వీడియో మీకు రాబోయే ఎగ్జామ్లో ఇంగ్లీష్ విభాగంలో టెన్సెస్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు తప్పు లేకుండా ఈజీగా రైట్ ఆన్సర్ను ఈజీగా పికప్ చేసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.